లలితా సహస్రనామంలోని 68వ నామం చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఓం చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృతాయై నమః. ఓం చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృతాయై నమః. ఓం చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృతాయై నమః అని చెప్పాలి. ఇది 16 అక్షరాల నామం. మధ్యలో విడగొట్టకూడదు. చక్రరాజ అంటే చక్రరాజము అని పేరు గల రథ అంటే రథమునందు ఆరూఢ అధిష్ఠించిన లేదా ఉంచబడిన సర్వాయుధ సమస్త ఆయుధములచే పరివృత పరిష్కృత అలంకరింపబడినది అని అర్థం. గజ తురగ సైన్యాలు అయిన తర్వాత రథాల గురించి చెప్పబడుతూ ఉంది. రథాల్లో వివిధ రకాలుంటాయట. చక్రరాజము, గేయ చక్రము, గిరిచక్రము మొదలైనవి. ప్రస్తుతం చక్రరాజ రథం గురించి చెప్పబడుతూ ఉంది. దీనికి 9 పర్వాలు. ఇది 10 యోజనాల ఎత్తు, 4 యోజనాల వైశాల్యం ఉంటుంది. ఈ చక్రరాజ రథములో యుద్ధ సన్నద్ధురాల దేవికి అవసరమగు అన్ని రకముల ఆయుధ సామాగ్రి ఉంచబడి ఉంటుంది. ఇది స్థూల రథము. శ్రీచక్రాన్ని కూడా చక్రరాజ రథం అంటారు. ఇది రహస్యార్థం. ఈ శ్రీచక్రరాజ రథంలో జ్ఞాన సాధకములైన అన్ని రకాల ఆత్మగుణ సూచిత సూక్ష్మ ఆయుధాలు ఉంటాయి. అజ్ఞాన నిర్మూలనకు, వేద విరుద్ధ చర్యలకు ప్రతిక్రియలను చేయగలిగే ప్రతికృత పరివార దేవతలు, ఆమ్నాయ దేవతలు, నిత్యా దేవతలు, ఆవరణ దేవతలు, ఆయుధ దేవతలు, అంగదేవతలు సంకేతపూర్వకంగా ఉంటారు. వీటిని రథంలో ఉండే పర్వాలు అంటున్నారు. మూలాధారాది చక్రాలలో సహస్రార చక్రం బ్రహ్మరంధ్ర స్థానంలో మానవ ప్రజ్ఞకు అతీతంగా ఉంటుంది. దీనిలో బిందు స్థానం వద్ద అమ్మవారు ఉంటుంది. పిండాండంలోని సహస్రారం అనే చక్రాన్ని చక్రరాజరథము అంటారు. మిగిలిన షట్చక్రాలు దీనికి అనుబంధంగా ఉంటాయి. సూర్యుడు కేంద్రంగా ఉండి ఈ సూర్యుని చుట్టూ తిరిగే గ్రహ ఉపగ్రహాది వ్యూహాన్ని కూడా చక్రరాజరథంతో సంకేతిస్తారు. ఇది ఖగోళ శాస్త్రపరంగా వచ్చేటువంటి అన్వయం. ఈ విధమైన చక్రరాజ రథానికి ఒకే ఒక్క చక్రం ఉంటుంది. సూర్యుడే ఈ చక్రానికి కేంద్రం వద్ద గల ఇరుసుగా ఊహించుకోవాలి. ఈ ఖగోళ శాస్త్రానుసారం అన్వయించుకుంటే చక్రరాజ రథాన్ని మొత్తం మీద ఈ నామానికి ఈ క్రింది విధంగా అర్థాలు చెప్పుకోవచ్చు. స్థూల చక్రంగా పరిగణిస్తే చక్రరాజమునందు స్థూల చక్రంగా ఉండేటువంటి చక్రరాజ రథమునందు ఉంచబడిన ఆయుధాలచే అలంకరింపబడినది అని అర్థం. సూక్ష్మార్థాలు చూస్తే శ్రీచక్రంలో ఆత్మజ్ఞాన సాధన సంపత్తితో అలంకరించబడినది. సూర్యుణ్ణి ఎరుసుగా కలిగి ఖగోళంలో అలంకరింపబడిన సూర్య కుటుంబం అనే ఏక చక్రమును అధిరోహించి ఉండునది అని అర్థం. ఏతత్ సర్వం ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.